అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ఓనం పండుగ శుభాకాంక్షలు. తెలుగు వాళ్ళం ఓనం పండుగ అయితే జరుపుకోం, కేరళ వాళ్ళు ఓనం పండుగ జరుపుకుంటారు. మనం ఎలా అయితే సంక్రాంతి పండుగని సంబరంగా చేసుకుంటామో, ముగ్గులు వేసుకుంటామో, అదేవిధంగా కేరళ వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ ఇంకా ఓనం అయితే జరుపుకుంటారు. కేరళ వాళ్ళు పూకోలం అని వేస్తారండి. పూకోలం అంటే ఏంటి? ఏమీ లేదండి. పూ అంటే పూలు అని, కోలం అంటే ముగ్గు అని. పూలతో ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో దీపాన్ని పెట్టి వెలిగించి మహాబలి చక్రవర్తిని అయితే ఆహ్వానిస్తారండి. ఆ మహాబలి చక్రవర్తి వచ్చి ఆశీర్వదించి వెళ్తారని వారికి నమ్మకం. అసలు ఈ ఓనం పండగకి మహాబలి చక్రవర్తికి సంబంధం ఏంటో మీకు తెలుసా అండి? మహాబలి చక్రవర్తి ఒక గొప్ప అసురరాజు, అంటే రాక్షస రాజు అండి. ఆయన ప్రజలను సంతోషంగా సంపన్నంగా ఉంచేవాడు. ఆయన దేవుణ్ణి వినయంతో సేవించేవాడు. కానీ తన ప్రజల పట్ల ఉన్న ప్రేమ వల్ల ఆయనకి కొంత అహంకారం అయితే ఏర్పడింది. ఆ అహంకారాన్ని తగ్గించడానికి విష్ణుమూర్తి వామనావతారంలో అయితే వచ్చాడు. వామనావతారంలో వచ్చి మహాబలి నుండి 3 అడుగుల స్థలాన్ని అయితే అడుగుతాడు. అందరికీ తెలిసిన కథ ఇది. ఒక అడుగునైతే భూమి మీద వేస్తాడు విష్ణుమూర్తి, మరో అడుగుని ఆకాశం మీద వేస్తాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలి అని చెప్పినప్పుడు మహాబలి చక్రవర్తి తన తలనైతే చూపెడతాడండి. ఆ విధంగా విష్ణుమూర్తి తన తల మీద పెట్టి మహాబలి చక్రవర్తిని పాతాళ లోకానికి అయితే పంపుతాడు. అప్పుడు మహాబలి చక్రవర్తి తన ప్రజలను చూడడానికి ప్రతి సంవత్సరం భూమిని సందర్శించడానికి అనుమతి కావాలని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి అనుమతినైతే ఇస్తాడు. అనుమతించిన రోజునే ఓనం పండగగా జరుపుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఓనం పండుగ రోజు ముగ్గు వేసి మహాబలి చక్రవర్తిని అయితే ఆహ్వానిస్తారు. ఈ ముగ్గు కూడా 10 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూల సంఖ్య పెంచుకుంటూ, వృత్తాల సంఖ్య పెంచుకుంటూ అయితే ముగ్గు అయితే వేస్తారండి. ఈ వృత్తాల్లో కూడా రకరకాల దేవతలను అయితే సూచిస్తారు వాళ్ళు. తొలి వృత్తానికి వినాయకుడని, రెండోది శివుడు అని, మూడవది శక్తి అని, నాలుగోది బ్రహ్మ అని, ఐదోది పంచభూతాలని, ఆరోది షణ్ముఖుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి అని, 7వది గురువు అని, 8 అష్టదిక్పాలకులని, 9 ఇంద్రుడు, చివరిగా విష్ణువుని సూచిస్తాయని వారి నమ్మకం. ఈ విధంగా ఓనం పండుగ రోజు పూకోలం వేసుకొని దీపం వెలిగించి మహాబలి చక్రవర్తిని ఆహ్వానం పలుకుతారు. ఈ విధంగా వాళ్ళు ఓనం పండుగ జరుపుకుంటారు.